యదశ్నాసి, చివరికి నువ్వు తినేది కూడా. ఒక మాట అంటారు, మనము తినేది శరీర పోషణ కోసం తినాలి కానీ ఎంతసేపటికి నాలుక యొక్క రుచి కోసం కాదు, తృప్తి కోసం కాదు, శరీర పోషణ కోసం ప్రధానం. దీనిని ఒక ఆరాధనా భావంతో మనం భగవద్గీతలో చదువుకుంటాం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. లోపల వైశ్వానరుడున్నాడు, సాక్షాత్తు భగవత్ స్వరూపుడు భగవంతుడున్నాడు. నీ ఇంద్రియాలన్నీ పటిష్టంగా పనిచేయాలి అంటే, నీ శరీరం ఆరోగ్యంగా పనిచేయాలి అంటే, నువ్వు తినేటువంటి ఆహారం రుచి కోసం కాదు, నీవు తినేటువంటి ఆహారము నీకు శరీరానికి మంచి పౌష్టిక ఆహారంగా, పోషణగా, శక్తినిచ్చేదై ఉండాలి. నాలుకేముంది ఈ రోజుల్లో ఆయిల్ వేసి రకరకాలటువంటి రోజు జంక్ ఫుడ్ మనం చూస్తూ ఉన్నాం. నేటి యువత ఎలా ఆకర్షితులవుతూ ఉన్నారు. అయితే ఒక మాట, నేను తినే ఆహారము కేవలం రుచినే చూస్తున్నానా, నా శరీర ఆరోగ్యాన్ని చూస్తున్నానా లేదా? అందుకే మనము ఆహారం తీసుకునేటప్పుడు బ్రహ్మార్పణం బ్రహ్మవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం అని మనం శ్లోకం చెప్పి, ఇది వైశ్వానరుడున్నాడు, ఇక్కడ భుజించేవాడు బ్రహ్మము, భుజించబడేది బ్రహ్మము అనేటువంటి ఆరాధనా భావంతో, భక్తి భావంతో ఎప్పుడైతే నువ్వు ఆహారాన్ని కూడా ఆరాధనా భావంతో స్వీకరించడం మన సంస్కృతి యొక్క గొప్పతనం. కేవలం తృప్తి కోసం కాదు, శరీర పోషణ చాలా ప్రధానము. కేవలం రుచి కాదు, శరీర ఆరోగ్యం చాలా ప్రధానము. ఏది తీసుకున్నా సరే ఒకసారి ఆలోచించు, ఇది నా ఆరోగ్యానికి శ్రేయస్కరమా కాదా, నా ఇంద్రియాలకు శ్రేయస్కరమా కాదా, నా యొక్క శరీరం యొక్క పోషణకి శ్రేయస్కరమా కాదా? అప్పుడు చివరికి మనం తీసుకుని, అందుకే ఒక ప్రసాదం, మంచి నైవేద్యం, భగవంతుని నైవేద్యం ఎలా చక్కగా భక్తిభావంతో సమర్పిస్తాం, అటువంటి భక్తిభావంతో, ఆరాధనా భావంతో స్వీకరించటం. కేవలం తృప్తి కోసం కాదు, శరీర పోషణ కోసం, శరీర ఆరోగ్యం కోసం. ఇంకోటి, యజ్జుహోషి, హోమం. మనం ఈ రోజుల్లో ఏంటంటే ఆస్తుల కోసం ప్రార్థిస్తున్నాం కానీ ఆత్మశుద్ధి కోసం ప్రార్థించట్లేదు. గురుదేవులు అంటున్నారు ఇక్కడ, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు, ఆస్తుల కోసం కాదు, ఆత్మశుద్ధి కోసం ప్రార్థించండి. చాలామంది ఈ రోజుల్లో దేవాలయాలకు వెళ్తున్నారు, భక్తులుగా భగవంతుడికి వెళ్తున్నారు, మొక్కులు తీర్చుకుంటున్నారు, నమస్కరిస్తున్నారు, టెంకాయలు కొడుతున్నారు, హుండీలో కానుకలు వేస్తున్నారు. కానీ ఏ ఆలోచనతోటి నువ్వు దేవాలయానికి వెళ్తున్నావు? దేనికోసం నువ్వు ప్రార్థిస్తున్నావు? దేనికోసం ప్రార్థిస్తున్నావంటే దాదాపుగా అందరూ, స్వామి నేను కోరుకున్నది జరగాలి, మా బిడ్డకి పెళ్ళి అవ్వాలి, నాకు వ్యాపారంలో ఇంత లాభం రావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, మనకి వెంటనే ఒక లిస్ట్ వచ్చేస్తుంది అనమాట. అంటే అలా కోరుకోవడం తప్పనట్లేదు, కానీ ప్రార్థనకి ఇంకా ఉన్నతమైన లక్ష్యం ఉంది. నువ్వు కేవలం భగవంతునితో ఉన్న సంబంధం ఒక వ్యాపార లావాదేవీలాగా, స్వామి నా కోరికను తీర్చు, నీ హుండీలో నేను ఇంతేస్తా, స్వామి నా కోరికను తీర్చు, నేను 100 టెంకాయలు కొడతా. ఇదేమిటి అంటే ఒక వ్యాపార లావాదేవీ అవుతుంది తప్పితే, నిజంగా భగవంతుడా అది సాధించే శక్తి నువ్వు ప్రార్థన చేసిన, ప్రార్థన ఎలా చేయాలి, ఒక హోమం చేసినా ఎందుకు చేయాలి, హోమం ఎలా చేయాలి, మన వ్రతం చేసినా ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఇది భగవంతునికి మనము ఇచ్చేది కూడా, అర్పణ కూడా ఆరాధనా భావంతో ఇవ్వాలి తప్పితే వ్యాపార లావాదేవీలాగా ఇవ్వకూడదు. అర్థమవుతుందా? ఆస్తుల కోసం కాదు, ఆత్మశుద్ధి కోసం. రామాయణంలో మనకు ఒక ఇన్సిడెంట్ వస్తుంది. సీతమ్మ వారి యొక్క స్వయంవరం, పెద్ద పెద్ద రాజులందరూ వచ్చారు, చక్రవర్తులు వచ్చారు అమ్మవారి యొక్క స్వయంవరానికి. అందరూ శివధనస్సు ఎత్తడానికి ప్రయత్నించారు, విఫలం అయిపోయారు.
శ్రీరామచంద్రుడు వస్తున్నట్ట. అక్కడ ఉన్నవారందరూ కూడా, మిథిలా నగరంలో ఉన్నవారందరూ కూడా శ్రీరామచంద్రుని చూసి, ఆహా, ఈయనే సీతమ్మ వారికి సరైనటువంటి వరుడు అని చెప్పేసి, పరమేశ్వర నీ యొక్క ధనస్సు అది తేలికైపోవాలి అని కోరుకున్నారట. కానీ సీతమ్మ వారు, పరమేశ్వర శ్రీరామునికి నీ ధనస్సును ఎత్తేటువంటి శక్తినివ్వు అని సీతమ్మ వారు కోరుకున్నారు. చూడండి, రెండిటి ప్రార్థనలో చాలా కరెక్టే. మిగిలిన వారందరూ ప్రార్థించారు. ఏం ప్రార్థించారు? ధనస్సు చాలా తేలికైపోవాలి అని. కానీ సీతమ్మ వారు ధనస్సు కాదు, శ్రీరామునికి ఆ ధనస్సును ఎత్తేటువంటి శక్తినివ్వు భగవంతుడా. ప్రార్థన ఎలా చేయాలి భగవంతుని దగ్గరికి వెళ్ళి అంటే, అది సాధించేటువంటి శక్తిని నాకివ్వు. నేను ఏ పొరపాట్లు చేయకుండా సరైనటువంటి జీవితాన్ని గడిపే శక్తిని నాకివ్వు. అన్ని ఆధ్యాత్మిక విలువలు పాటించే శక్తిని నాకివ్వు. ధార్మికమైన జీవితాన్ని జీవించే శక్తిని నాకివ్వు. ఇలా ప్రార్థించాలి తప్పితే, నాకు ఊరికే దొరకాలి, నేను రోడ్డు మీద నడిచిపోతున్నప్పుడు అక్కడ నుంచి లక్ష్మీదేవి అమ్మవారు ఒక మూట వేయాలి, నాకు ఒక లాటరీ దొరకాలి, ఇది కాదు ప్రార్థించే విధానం. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ మొక్కులు తీర్చుకోవటమో భగవంతునికి ఇచ్చేది వ్యాపార లావాదేవీలుగా ఇవ్వకండి, భగవంతుని మీద భక్తితో సమర్పించండి. భగవంతుని మీద ప్రేమతోటి, భగవంతునికి అర్పణ భావంతో. ఈ హోమం ఎందుకు చేస్తున్నావు అంటే, నాకు ఇదిగో ఇది నెరవేరుతుందని హోమం చేస్తున్నా, అది కామ్యకర్మ అయిపోతుంది. నేను భగవంతునికి అర్పణ భావంతో ఇది చేస్తున్నా, తర్వాత భగవంతుడు నన్ను చూసుకుంటాడు. నాకేం కావాలో ఆయనకు తెలుసు, ఆయన నెరవేరుస్తాడు. తర్వాత యద్దదాసి, యజ్జుహోషి తర్వాత కొన్నిసార్లు మనము ఏదో ఎవరికైనా సహాయం కావాలనుకుంటే సహాయం చేస్తూ ఉంటాం, దానం చేస్తూ ఉంటాం. అయితే ఆ దానం చేసినట్టు మరి మరుసటి రోజు పేపర్లో నా ఫోటో ఉండాలి కదా, అప్పుడే కదా. మనం ఇచ్చేటువంటి దానాలు చాలాసార్లు గొప్పలు చెప్పుకోవటానికి కానీ ఎవరినో ఉద్ధరించడానికి ఇవ్వట్లేదు. మనం ఇచ్చేటువంటి విరాళం కానీ, మనం ఇచ్చేటువంటి దానం కానీ మన యొక్క చిత్తశుద్ధి కోసము. చివరికి ఒక చేతితో ఇస్తే రెండో చేతికి కూడా తెలియకూడదట. నేను ఇచ్చాను, నేను దానం చేశాను అని చెప్పుకుంటే వాస్తవానికి నువ్వు దానం చేసినటువంటి ఫలితము పోతుంది. నీకు నిజంగా ఆ పుణ్యఫలం కావాలి అంటే చివరికి నువ్వు దానము ఒక భగవంతునికి అర్పణ భావంతో, అంకిత భావంతో, ఆరాధనా భావంతో చేస్తేనే నీకు తత్ఫలితం. అంతేకాని గొప్పలు చెప్పుకోవటం కోసం కాదు దానము, భగవంతునికి అర్పణ కోసం దానము. భారతీయ సనాతన సంస్కృతిలో మన పురాణాలు, మన ఇతిహాసాలు అనేకమైనటువంటి అసలు పుణ్యకార్యాలు. ఒక పుణ్యకార్యం, ఒక తీర్థయాత్రకి వెళ్ళినా, ఒకరికి ఏదైనా దానం చేసినా, ఏమి చేసినా సరే మనకు అనేక కథలు, మనకు అనేక సన్నివేశాలు, అనేక ఉదాహరణలు ఇవే తెలియజేస్తున్నాయి. నువ్వు చేసేటువంటి దానము మూడో వాడికి తెలియకుండా కేవలం ఇది నేను భగవంతుడు. అసలు అందుకే వాస్తవంగా అయితే దానం చేసేవాడు గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలట. ఎందుకు తెలుసా? ఓ, దానం చేయటానికి నాకు అవకాశం ఇచ్చాడు, నాకు ఆ పుణ్యము రావటానికి అవకాశం ఇచ్చాడు అనే ఆలోచనతోటి దానం చేయాలి. అంతేగాని తీసుకునేవాడు ఎటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవ్వని అవసరంలా. ఓ, అతను దానం చేస్తున్నాడు కాబట్టి నేను చేయి చేస్తున్నాను. ఇచ్చేవాడు ఒక కృతజ్ఞతా భావంతో, ఇతను నాకు దానం చేయటానికి అవకాశం ఇచ్చాడు, నేను సేవ చేయటానికి అవకాశం ఇచ్చాడు అనేటువంటి భావం చేస్తే భగవంతుడు నీకు ఆ అవకాశం కల్పించాడు అనేటువంటి కృతజ్ఞతా భావంతో గనక చేసినట్లయితే ఇది భగవదార్పణం అవుతుంది. చూస్తున్నారా, ఈ శ్లోకంలో, గీతా పంచామృత శ్లోకంలోని ఈ 3వ శ్లోకంలో అద్భుతమైనటువంటి అంశాలు.
యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. తరువాత విషయము యత్తపస్యసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. తదనంతరము నువ్వు చేసేటువంటి తపస్సును కూడా భగవదార్పణము. తపస్సు అంటే ఏంటి? ఒక ఉన్నతమైన లక్ష్యంతో నేను ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేటువంటి ఉన్నతమైనటువంటి లక్ష్యంతో, చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో, క్రమశిక్షణతో, ఒక నిష్ఠతో చేసే పని ఏదైనా సరే తపస్సు అవుతుంది. ఆ తపస్సు శారీరక స్థాయిలో కావచ్చు, లేదా వాక్ స్థాయిలో, వాచిక స్థాయిలో కావచ్చు, లేదా మానసిక స్థాయిలో కావచ్చు. ఈ 3 స్థాయిల్లో మనసా వాచా కర్మణ అంటాం చూడు. మనసా వాచా కర్మణ ఈ 3 స్థాయిల్లో చేసేటువంటి ఏ కార్యమైనా, నిష్ఠతో ఉన్నత లక్ష్యంతో చేసే ఏ కార్యమైనా సరే తపస్సు అవుతుంది. అది కూడా భగవదార్పణం. ఇక్కడ తపస్సు ప్రధానం కాదు, తపస్సు వెనుకున్నటువంటి ఉద్దేశం ప్రధానం. పురాణాల్లో చూస్తే చివరికి రాక్షసులు కూడా తపస్సు చేసినారు. కానీ రాక్షసులు ఏ ఉద్దేశంతో తపస్సు చేశారు? అలాగే మనము చేస్తున్నటువంటి సాధనలు, ఆధ్యాత్మిక సాధనలు ఏదైతే ఉన్నాయో ఏ ఉద్దేశంతో చేస్తున్నాము, ఏ సంకల్పంతో చేస్తున్నాము? ధ్యానం చేస్తున్నావు, దేనికోసం ధ్యానం చేస్తున్నావు? జపం చేస్తున్నావు, దేనికోసం జపం చేస్తున్నావు? ఉపవాసం ఉంటున్నావు, దేనికోసం ఉపవాసం ఉంటున్నావు? ఇవన్నీ ఆడంబరాల కోసం కాదు. ధ్యానం చేయటమో, లేకపోతే మనం కొన్నిసార్లు పెద్ద పెద్ద రుద్రాక్షమాలు వేసుకొని నేను ధ్యానం చేస్తున్నట్టు ఫోటోలు దిగటమో, ఇది ఆడంబరం కోసం కాదు తపస్సు. ఇది నా యొక్క ఎదుగుదల కోసం. కొన్నిసార్లు తపస్సు అంటే ధ్యానము, జపము, ఉపవాసము ఇవేనా అంటే, మన దైనందిన జీవితంలో ప్రతిరోజు ఉదయము క్రమశిక్షణతో, నిష్ఠతో మనం చేసేటువంటి వ్యాయామము కూడా తపస్సుగా చేసుకోవచ్చు. నేను నా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, ఆరోగ్యమైనటువంటి నా శరీరము నా వృత్తిలో నేను ఇంకా సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక ఉన్నత లక్ష్యంతో, సంకల్పంతో శరీరము నిష్ఠతో చేసేటువంటి వ్యాయామం కూడా ఒక తపస్సు అవుతుంది. అలాగే వాచక స్థాయిలో నేను ఎప్పుడైనా సరే నా మనసులో వచ్చినటువంటి దాన్ని, నా మనసులో వచ్చినటువంటి ఆలోచనల్ని సత్యవాక్కుగా నేను నా వాక్కు ద్వారా వెల్లడిస్తాను. ఇది కూడా ఒక తపస్సు, ఒక నిష్ఠ. త్రికరణ శుద్ధి అంటాం. మనసులో ఏది ఆలోచిస్తామో వాక్కులో అదే మాట్లాడటం, సత్యం మాట్లాడటం. ఏదైతే మాట్లాడతామో అదే మన చేష్టల్లో, మన చేతల్లో చేయటం. ఇది కూడా ఒక తపస్సు. ఇది కేవలం ఆడంబరం కోసం కాదు, మన ఎదుగుదల కోసము. ఇలా ఈ భగవద్గీత ఈ శ్లోకంలో, పంచామృతంలోని, గీతా పంచామృతంలోని ఈ శ్లోకంలో మంచి 5 విషయాలు. నెంబర్ 1, సమష్టి కోసం పని చేయటము, యత్కరోషి. నెంబర్ 2, కేవలం రుచి కోసం, తృప్తి కోసమే తినటం కాదు, శరీర ఆరోగ్యం కోసం భుజించటం. చివరికి మనం భుజించేది కూడా భగవద్ ఆరాధనగా మార్చుకోవటం. తర్వాత యజ్జుహోషి, నువ్వేదైతే ఈ ధర్మకార్యం చేస్తావో, ఒక హోమం చేస్తావో, అర్పణ చేస్తావో, అది చేసేటువంటిది నువ్వు ఆత్మశుద్ధి కోసం, అంతేగాని గొప్పలు చెప్పుకోవటం కోసం కాదు. 4వది యద్దదాసి, నువ్వు చేస్తుంది ఎదుటివాడిని కాస్త తనని ప్రోత్సహించడానికి అయి ఉండాలి, అంతేగాని నా పేపర్లో నా ఫోటో వచ్చిందా అనేది దీనికోసం కాదు. చివరికి నువ్వు చేసేటువంటి తపస్సు ఆడంబర కోసం కాకుండా ఎదుగుదల కోసం చేయటం. ఇలా భగవద్గీత 9వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ శ్లోకం మన యొక్క ఆధ్యాత్మిక సాధనకి. చూడండి, ఇవన్నీ కూడా మన దైనందిన జీవితంలో మనం చేసే పనులే. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఇక్కడ కృష్ణ పరమాత్మ
ఏవేవో గొప్ప గొప్ప పనులు అని చెప్పలేదు. దైనందిన జీవితంలో నువ్వు చేసే ప్రతి పనిని ఒక భగవదారాధనగా ఎలా మార్చుకోవచ్చు. ఆ రోజుల్లో తపస్సు చేయటం అంటే, ఆధ్యాత్మిక సాధన చేయటం అంటే ఎక్కడో అడవుల్లోకి పోవాలా, అరణ్యానికి పోవాలా, గుహల్లో ఉండాలా, అక్కడ కూర్చొని తపస్సు. భగవద్గీత కృష్ణ పరమాత్మ అర్జునునికి యుద్ధ సంగ్రామంలో బోధించిన గీత. భగవద్గీత ఎక్కడో అడవుల్లో ఉండేటువంటి మునుల కోసమో, అరణ్యంలో ఉండేటువంటి ఋషుల కోసం చెప్పింది కాదు. ఈ ప్రస్తుతం ఈ సంసారం అనేటువంటి రణరంగంలో ఏదైతే ప్రతిరోజు ఒక ఆధునిక మానవుడు తన యొక్క పరిస్థితులతోటి, తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతోటి, ఈ ప్రపంచంతో ఒక సంగ్రామమైనటువంటి వాతావరణంలో పనిచేస్తున్నాడో తన కోసం బోధించబడింది భగవద్గీత. అలా రోజు చేసే పనులు, రోజువారీ పనుల్ని ఒక ఆరాధనగా ఎలా మార్చుకోవాలనేటువంటి ఈ 5 విషయాల్లో చిన్న చిన్న విషయాల్ని భగవద్ ఆరాధనగా, మనము ప్రత్యేకమైనటువంటి తపస్సు చేయనవసరం లేదు. నువ్వు చేసే పని ఏ విధంగా మార్చుకోవాలి, నువ్వు భుజించే ఆహారం ఏ విధంగా ఆరాధనగా మార్చుకోవాలి, నువ్వు ఒకటి దానం చేసినా ఎలా ఆరాధనగా మార్చుకోవాలి, ఒక హోమం చేసినా ఎలా ఆరాధనగా మార్చుకోవాలి, ఒక ఆధ్యాత్మిక సాధన చేసినా ఎలా ఆరాధన మార్చుకోవాలి అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో ఈ శ్లోకం మనకి తెలియచేస్తూ ఉంది. ఇక తదనంతరము ఈ 3 శ్లోకాల్లో మొదటి శ్లోకమైనటువంటి ఉద్ధరేద్ ఆత్మనాత్మానం, రెండవ శ్లోకమైనటువంటి కర్మణ్యేవాధికారస్తే, మూడవ శ్లోకమైనటువంటి యత్కరోషి యదశ్నాసిలో మనము ఏమి చేయాలి, ఒక సాధకుడు ఏమి చేయాలనేటువంటి విషయాన్ని ఈ గీతా పంచామృతలో మొదటి 3 శ్లోకాలు తెలియజేశారు. మనము అవి ఆచరిస్తే భగవంతు సాక్షాత్తు కృష్ణ పరమాత్మ మన కోసం ఆయన ఏం చేస్తాడన్న విషయాన్ని మిగిలిన 2 శ్లోకాల్లో తెలియజేస్తున్నారు. ఆ శ్లోకాలు మనం తర్వాత చూద్దాం.